ఈ నీలింగ్ పుషప్స్ కరెక్ట్ అనుకొని చేస్తున్నావు కదా, కానీ కాదు. లెట్స్ గో, కరెక్ట్ పుషప్ ఎట్లా చేయాలో చూద్దాం. ఫస్ట్ హ్యాండ్ డిస్టెన్స్ దూరం ఉండాల్సిన అవసరం లేదు. షోల్డర్ వెయిట్ కంటే కొంచెం బయటికి ఉంటే సరిపోతుంది. దాని తర్వాత ఫింగర్స్ ఎక్స్పాండ్ చేయాలి మొత్తం. సెకండ్ వన్, నీ ప్లేస్మెంట్ ఎట్లా చేయాలో తెలియదు సగం మందికి. సో ఫస్ట్ పుషప్ పొజిషన్లోకి వెళ్తావు. ఇప్పుడు ఇక్కడ నుంచి నీస్ కిందకి ఫాల్ చేస్తావు, అంటే వదిలేస్తావు. దాని తర్వాత ఇక్కడ నుంచి పుషప్ స్టార్ట్ చేస్తావు. పుషప్ చేసే ముందు నీ ఐ గేస్ స్ట్రైట్ ఉండాలి. దాని తర్వాత ఎల్బోస్ బాడీకి 45 degrees నుంచి తీసుకొని వెళ్ళాలి. సో మరీ ఎక్కువ ఫ్లేర్ అవుట్ చేయకండి, మరీ ఎక్కువ లోపలికి కూడా పెట్టుకోకండి. 45 degrees కంఫర్టబుల్ డిస్టెన్స్ పెట్టుకొని దెన్ పుషప్ స్టార్ట్ చేయాలి ఇట్లా. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఈయన ఇట్లా కిందికి పోతా ఉంటారు. సో అట్లా కాదు, బాడీని ఫార్వర్డ్ తీసుకొని వెళ్ళాలి. ఇది కరెక్ట్ వే ఒక నీలింగ్ పుషప్ చేయాలంటే. అండ్ ఇంకా ఇలాంటి కంటెంట్ కోసం అకౌంట్ని ఫాలో చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడే.